COUNTIF function in Excel. So COUNTIF to count the number of cells. ఇక్కడ న్యూమరిక్ క్రైటీరియా అంటే నెంబర్స్ కండిషన్ బేస్ చేసుకొని ఎగ్జాంపుల్ 1 is equal to COUNTIF A1 colon A5 comma 20 అంటే A1 నుంచి A5 వరకు 20 ఎన్ని ఉన్నాయి కౌంట్ చేస్తుంది. ఒకటే ఉంది. ఇక్కడ మనం ఏం చేసాము is equal to COUNTIF A1 colon A5 comma C1 అని ఇచ్చాము. C1 లో ఏముంది డేటా 20 ఉంది. C1 లో ఉన్న 20 A1 to A5 వరకు ఎన్నిసార్లు ఉంది? ఒక్కసారే ఉంది. అంటే ఇలా కూడా మనం COUNTIF చూస్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ 3 లో A1 colon A5 greater than or equal to 10 డబుల్ కొటేషన్స్ లో ఉంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అంటే 10 కానీ అంతకన్నా ఎక్కువ ఉన్న వాటిని కౌంట్ చేస్తుంది. ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. A1 లో 10, A4 లో 20. సేమ్ ఎగ్జాంపుల్ 3 ఏదైతే మనం చూసామో అది డిఫరెంట్ గా యూజ్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్ 4 లో is equal to COUNTIF A1 colon A5 greater than or equal to and C1 అని పెట్టాం. ఇక్కడ అండ్ ఆపరేటర్ ని మనం ఆ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దగ్గర యూజ్ చేసాం. ఎగ్జాంపుల్ 5 is equal to COUNTIF A1 colon A5 within double quotations not equal to 7. మనం ఏ కండిషన్ అయినా ఇవ్వచ్చు. గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, నాట్ ఈక్వల్ టు, మనం ఏ కండిషన్ అయినా ఇవ్వచ్చు. ఆ కండిషన్ మ్యాచ్ అయ్యే డేటా మాత్రమే మనకి వస్తుంది. సో ఎగ్జాంపుల్ 6 is equal to COUNTIF A1 colon A5 comma 3 plus COUNTIF A1 colon A5 comma 7. So it counts the number of cells that are equal to 3 or 7. 3 గాని 7 గాని ఉన్న సెల్స్ ని కౌంట్ చేస్తుంది. 3 or 7. సో 3 ఎక్కడ ఉంది? A5 లో ఉంది. 7 A3 లో ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఈ టెక్స్ట్ ట్రిక్స్ అని కొన్ని మనం చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ is equal to COUNTIF A1 colon A7 STAR స్టార్ అంటే ఎగ్జాక్ట్లీ A1 నుంచి A7 వరకు STAR స్టార్ అని ఎక్కడెక్కడ ఉందో వాటిని మాత్రమే మనం కౌంట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ STAR A1 A6 A3 లో కూడా STAR ఉంది కానీ STAR S ఉంది అక్కడ. A5 లో STAR ఉంది కానీ STAR ముందు స్పేస్ ఉంది. ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి. A7 లో STAR ఉంది కానీ STAR పక్కన 1 2 ఉంది. సో మనం కౌంట్ చేస్తుంది ఓన్లీ STAR మాత్రమే. సో ఎగ్జాంపుల్ ఇక్కడ is equal to COUNTIF A1 colon A7 స్టార్ STAR స్టార్ పక్కన క్వశ్చన్ మార్క్ ఉంది. క్వశ్చన్ మార్క్ అంటే ఎగ్జాక్ట్లీ 1 క్యారెక్టర్ అంటే STAR ఉండి ఎగ్జాక్ట్లీ ఒక క్యారెక్టర్ ఉండాలి. సో A3 ఒకటే ఉంది. A3. సో ఇక్కడ STAR పక్కన స్టార్ ఉంది. స్టార్ అంటే 0 or more క్యారెక్టర్స్. A1 A3 A6 అండ్ A7 కూడా. A5 ఉండదు బికాజ్ A5 లో STAR ముందు స్పేస్ ఉంది. is equal to COUNTIF A1 colon A7 స్టార్ STAR స్టార్ అంటే STAR ముందు 0 or more క్యారెక్టర్స్ ఉండాలి. STAR తర్వాత 0 or more క్యారెక్టర్స్ ఉండొచ్చు.
సో ఇప్పుడు మనకి A5 కూడా కన్సిడర్ అవుతుంది, ఎందుకంటే STR ముందు స్పేస్ ఉండొచ్చు, 0 ఉండొచ్చు, ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు కాబట్టి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, is equal to COUNTIF A1 colon A7 కామా డబుల్ కొటేషన్స్ లో స్టార్ ఉంది. డబుల్ కొటేషన్స్ లో స్టార్ అంటే ఏదైతే సెల్స్ టెక్స్ట్ ఉన్న సెల్స్ మాత్రమే కౌంట్ అవుతాయి, అంటే మ్యాటర్. సో A1 A2 A3 A5 A6 A7 లో మనకి టెక్స్ట్ ఉంది, A4 లో నెంబర్ ఉంది కాబట్టి అది కౌంట్ అవ్వదు. సో కౌంటిఫ్ అనేది ఈవెన్ బూలియన్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు, ట్రూ ఆర్ ఫాల్స్ కూడా యూజ్ చేయొచ్చు. చూడండి, is equal to COUNTIF A1 colon A5 కామా ట్రూ అని ఉంది. కామా ట్రూ అంటే ట్రూ అని ఎక్కడైతే ఉందో అవి కౌంట్ చేస్తుంది. అండ్ క్రైటీరియా, సో is equal to COUNTIF S, ఎప్పుడైనా సరే is equal to COUNTIF S is equal to average if S అంటే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయని అర్థం. ఎక్సెల్లో A1 colon A8 గూగుల్, B1 colon B8 స్టాన్ఫోర్డ్. అంటే A1 to A8 లో గూగుల్ ఎక్కడైతే ఉందో, అలాగే B1 to B8 లో ఎక్కడైతే స్టాన్ఫోర్డ్ ఉందో అవి ఎన్ని ఉన్నాయనేది మనం కౌంట్ చేస్తున్నాం. ఆర్ క్రైటీరియా, ఆర్ అంటే అది కానీ ఇది కానీ, is equal to COUNTIF A1 colon A8 Google plus COUNTIF A1 colon A8 Facebook. So number of cells that contain Google or Facebook, మొత్తం ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్లో డిఫరెంట్ కాలమ్స్, 2 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. A1 to A8 గూగుల్, B1 to B8 స్టాన్ఫోర్డ్. అంటే A1 to A8 లో ఎక్కడెక్కడైతే గూగుల్ ఉందో ఆర్, ఓఆర్ఆర్ అంటే అవి కానీ ఇవి కానీ, B1 to B8 లో ఎక్కడెక్కడైతే స్టాన్ఫోర్డ్ ఉందో వాటిని మనం కౌంట్ చేసాం. సో ఇక్కడ చూడండి, మనం is equal to sum if A1 colon A8 is equal to Google plus B1 colon B8 is equal to Stanford, 1, 0. ఈ ఫార్ములా టైప్ చేసేటప్పుడు మనం బ్రేసెస్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ మనం ఇవ్వకూడదు. మీరు ఫార్ములా టైప్ చేసి కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. కంట్రోల్ షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఫ్లవర్ బ్రాకెట్స్ అంటే బ్రేసెస్ యాడ్ అవుతాయి. సో ఇక్కడ ఏం జరిగింది, A1 to A8 గూగుల్ ఎక్కడైతే ఉందో, అలాగే B1 to B8 స్టాన్ఫోర్డ్ ఎక్కడైతే ఉందో వాటిని మనం సమ్ చేసుకున్నాం.